ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 3వ తారీఖు. ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వారిని చూచెను. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హూనం చేసుకున్నందువల్ల జరగదు. తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు. వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన్ను మన ద్వారా పని చేయనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థులం కావడం అన్నమాట. విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి. ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు: యేసు చెంతకు వచ్చాను, కడుపు నిండా నీరు త్రాగాను, నాకు మరెన్నడూ దాహం వేయదు. నేనెప్పుడూ ఆయాసం వచ్చేంతగా పని చేయను, కానీ పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను. నా జీవితంలో ఇది గొప్ప వింత. పొర్లి పారడానికి మనం కష్టపడనక్కర్లేదు. ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి, ఫలభరితమైన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాడు. హృదయమా, విశ్రాంతిగా ఉండు. నీ దేవుని రహస్యం ఇదే. ఆయనను సేవించడం అంటే అస్తమానము పనిచేయడమే కాదు, ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమ లేక ఉన్నవారే నిజమైన సేవకులు. చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి. ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చెల్లా చెదురవుతుంది. నీలో ఆయన ప్రతిబింబం కనబడకుండా పోతుంది. దేవుడెవరు, ఎక్కడా అని అడుగుతారు. నిశ్చలుడైన దేవుని తరపున నీ నిబ్బరమే వారికి జవాబు. నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనలకి ఒకటే నీ సమాధానం: క్రీస్తులోనే నాకు విశ్రాంతి, హృదయమంతా నిండే శాంతి. పునరుద్ధానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుద్ధాన శక్తి ఉంది. నీవు కూడా క్రీస్తు ప్రభువుకు సమీపంగా వచ్చి ఆయన మీద ఆధారపడి నీ పనిని ఆయన పూర్తి చేయుచుండగా నీవు విశ్రాంతిగా ఆయన వాగ్దానాల మీద ఆధారపడి క్రీస్తులో పాలిభాగస్థుడు అవునట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.